ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ ఉద్దేశములు మంచివైతే దేవుడు ఖచ్చితంగా వాటిని సఫలం చేస్తారు. అయితే ఆయన ఆలోచనలో నువ్వు ఉండాలి కదా. వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో అన్ని విషయాల్లో కూడా స్థిరంగా ఉండేటువంటి వాళ్ళ విషయంలో ప్రభు అయితే సులువుగా నడిపించగలుగుతారు. ఆయన యొక్క ఆలోచనలన్నింటినీ గ్రహిస్తూ ఉన్నప్పుడు ఉద్దేశములు కూడా బలపరచబడడం అనేది జరుగుతూ ఉంటుంది. యెషయా గ్రంథము 45:1 అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదనని యెహోవా తాను అభిషేకించిన కోరెషుని గురించి సెలవిస్తూ ఉన్నాడు. ప్రతి జనములోని దేవుడు కొంతమంది వ్యక్తిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. వారికి అన్ని విషయాల్లో గ్రహింపునిచ్చాడు, అభిషేకించుకున్నాడు. వారి ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అలా కోరుకున్నటువంటి వ్యక్తుల్లో కోరేష్ అనేటువంటి వ్యక్తిని గురించి కానీ మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు అతను ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు సిద్ధపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పుదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదనని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేస్తాను. ఇతర తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లో మరుగిన ధనమును నీకు ఇచ్చేదను. యెషయా 45:1-3 చూసినప్పుడు అక్కడ స్పష్టంగా కోరేషు గురించి రాయబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. దేవుడు అతన్ని ఎంతగానో బలపరచడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఎవరి జీవితంలోనైతే దేవుడు గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటూ ఉన్నాడో, వారి ద్వారా తన కార్యాలు జరిగించుకోవాలని ఎంతకైతే ఆయన ఆశపడుతూ ఉన్నాడో, ఈరోజు మీరు గ్రహించుకోగలగాలి. ఈరోజు ప్రభు అయితే నీకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో కూడా సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. శక్తిమంతుడైనటువంటి జీవం కలిగిన దేవుని గురించి కానీ ఈ ఉదయకాలానికి కానీ నువ్వు ఎరిగినట్లయితే అది నీకు ఎంతో మంచిది. ఆయన ఉద్దేశంలో, ఆలోచన, తలంపులో మార్చబడ్డానికి నువ్వు ఇష్టపడుతూ ఉండాలి. కనుక ప్రతి జనాంగంలోంచి అనేక మందిని ఏర్పాటు చేసుకునేటప్పుడు కోరేషుని కూడా దేవుడు అలాగే అభిషేకించుకున్నాడు. అతను ఎక్కడైతే యుద్ధాలకు వెళ్ళాడో అక్కడ అన్ని చోట్ల ద్వారాలు తెరిచి ఉండేలా చేశాడు. ఆయన గొప్ప కార్యాలు చేశాడు. ఇంకా మాటలైతే వర్ణించలేము. అతనికి ఎంతగానో బలపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక అతను పనిచేసేటువంటి పనిని బట్టి ఒక రాత్రిలోనే విజయం సాధించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎన్నో కార్యాలు కోరేషు ద్వారా దేవుడు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేల్ దేవుడిని యెహోవా నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు. కోరేషుకి ఎలాగా విజయం ఇవ్వబడింది, నీకెలా విజయం ఇవ్వబడుతుంది? ఈరోజు కోరేషుకి విజయం కలుగుతుందంటే దేన్ని బట్టి కలుగుతుంది? దేవుడు అతను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, అతని ఆలోచనలు, దేవుని ఆలోచనలు అతను ఎరిగాడు కాబట్టి దేవుడు అతను నడిపిస్తూ ఉన్నాడు. గొప్ప బలాన్ని పొందుకుంటూ ఉన్నాడు. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరక్కుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. కాబట్టి కోరేషు బబులోను సామ్రాజ్యం మీద అతను సాధించినటువంటి విజయం ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు అంటున్నాడు, నీకు బిరుదులు ఇచ్చాను నేనని చెప్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలాన నీ ఉద్దేశములు మంచివైతే, అది దేవుడు అనుగ్రహించినటువంటి ఉద్దేశంలో అయితే నిన్ను ఆపేవాళ్ళు ఎవరున్నారు? క్షేమకరమైన దాన్ని నువ్వు చేపట్టినట్లయితే నీకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? కనుక నువ్వు దేవునితో ఏకీపించు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నీ ఆలోచన, తలంపుల్లో ఆయన నీతో ఉండేలాగా నువ్వు చూసుకో. నిరంతరము నడిపించేటువంటి దేవునికి నువ్వు స్తుతించు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో స్తుతిస్తుండగా, దేవా, విజయం అనుగ్రహించేవాడు నీవేనైనా. మా సొంత పనులు మాత్రమే కాదు కానీ నీ పనులు కూడా చూడడానికి గాను మా కృప దయచేసి, అన్ని విషయములలో ప్రభు నువ్వు అనుదినం అప్పగిస్తున్న ప్రతి పని చేయడానికి కావాల్సిన బలంను దయచేసి మీరే నడిపించమని, బలపరచమని, అనేకులు ప్రభు నాయన నీ ఉద్దేశం నెరవేర్చబడ్డానికి గాను సిద్ధపరచబడేలా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.